రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. రాహుల్ గాంధీ ఢిల్లీకి మూటలు తీసుకువెళ్లడానికి వచ్చారా అని కేటీఆర్ ప్రశ్నిస్తే 1000 కోట్లు తీసుకువెళ్లడానికి వచ్చారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీ తెలంగాణ టూర్పై కేటీఆర్ మండిపడ్డారు. ఏఐసీసీ ఏటీఎం తెలంగాణకు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. హామీల అమలుపై సమీక్ష కోసం వచ్చారా లేదంటే 1000 కోట్ల రూపాయలు తీసుకుపోవడానికి వచ్చారా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందిచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల అమలుపై మాట్లాడాలి అన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రాహుల్ గాంధీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు అంటూ హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక అమల్లో విఫలమయ్యారన్నారు రామచంద్రరావు. హామీల అమలుకు డబ్బులు లేవన్న రేవంత్ రెడ్డి పార్టీ ఫండ్కు 1000 కోట్లు ఇచ్చేందుకు మాత్రం రెడీ అయ్యారన్నారు రామచంద్రరావు. నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఏ మొహంతో ఈరోజు తెలంగాణ వచ్చారు? ఆ రోజు చాలా గొప్పగా చేవల్ల డిక్లరేషన్ అన్నారు, బీసీలకు అన్యాయం చేశారు. చేవల్లలో ఎస్సీలకు అన్యాయం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు అన్యాయం చేశారు. వరంగల్ డిక్లరేషన్ చేసి రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు. పాకెట్ మనీ కలెక్ట్ చేసుకునేందుకు రాహుల్ తెలంగాణకు వచ్చారా అంటూ ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇది పొలిటికల్ టూరా లేదంటే డబ్బులు కలెక్ట్ చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న పర్యటన అని ప్రశ్నించారు. గాంధీ ఫ్యామిలీ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు 10,000 కోట్లు ఇవ్వగలరని, తెలంగాణ నుంచే 1000 కోట్లు ఇస్తామని రేవంత్ ప్రకటించారన్నారు కేంద్ర మంత్రి. రాహుల్ గాంధీ గారికి 2-3 విషయాల్లోనే సవాల్ విసురుతున్నారు. ఎన్నికల ముందొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చూడాలి రాహుల్ గాంధీ గారికి కావాల్సింది. ఇవాళ ఏ మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద అభిమానం ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు పోవాల్సింది శిక్షణా శిబిరాలు కాదు. ఖమ్మంలో అక్రమంగా 800 ఇండ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారు చెప్తారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఆ పార్టీలు డబ్బులు తీసుకువెళ్లారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీకి పోతాడు, కేటీఆర్ ఢిల్లీకి పోతాడు, లేకపోతే బండి సంజయ్, కిషన్ రెడ్డి ఢిల్లీకి పోతాడు. మీరు మూటలు పట్టుకొని పోతారా ఢిల్లీకి? మూటలు పట్టుకుపోవడానికి ఢిల్లీకి పోతారా? లేదంటే మీ మోదీ, అమిత్ షా వీళ్ళంతా హైదరాబాద్కి వస్తుంటారు. మీరు మూటలు ఇవ్వడానికే పోతారా, కలుస్తారా? రాహుల్ పర్యటనపై తప్పుడు ప్రచారం మానుకోవాలి అన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్. 1000 కోట్ల మూటలు అంటూ విపక్షాలు, ఆపండి మీ విమర్శలు అంటూ అధికార పక్షం మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. డీసీసీల ట్రైనింగ్ సందర్భంగా మొదలైన ఈ వార్ ఆఫ్ వర్డ్స్ ఆ కార్యక్రమం ముగిసినా ఆగడం లేదు.